అధికారులకు వస్తారా అన్న డౌటే లేదు. 100కి 150% అధికారులకు వస్తాం. ఏ రకంగా చెప్పగలుగుతారు? జనాలకి పబ్లిక్ ఇస్తున్న మేము సంక్షేమ పథకాలే కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన సేవలే కానివ్వండి, సచివాలయాలే కానివ్వండి, అవ్వాతాతలే కానివ్వండి, వాళ్ళే గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి. మొన్న మేనిఫెస్టో వచ్చింది కదా, ఎలా అనిపించింది? చాలా సంతోషపడుతున్నారు. గతంలో మేనిఫెస్టో కంటే ఈసారి వచ్చిన మేనిఫెస్టోని చాలా వరకు ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. దానివల్ల మా పార్టీకి మేలే తప్ప దానివల్ల 1 పాయింట్ కూడా ఇబ్బంది అనేది లేదు. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పై లావణ్య గారు పోటీ చేస్తారు, చేస్తాం. మరి గెలిచే అవకాశం ఉందంటారా? అది కూడా 100% గెలుస్తాం. ఎందుకంటే ఈ కాన్సెన్సీ బీసీ కాన్సెన్సీ. లాస్ట్ టైమే లోకేష్ని ఓడించాం. ఈసారి పెద్ద ఓడియటం విజయం. 200 కోట్లు సుమారుగా ఖర్చు పెడదామని రెడీ ఉన్నాడంట. మరి 300 ఖర్చు పెట్టుకోమనండి, మాకేమైంది? మా బీసీ లేడీ, మా సామాజిక వర్గాలు ఉన్నాయి సార్. పద్మశాలి సామాజిక వర్గం, ఎస్సీలు ఉన్నారు, ముస్లిం మైనారిటీస్ ఉన్నారు, అలాగా వేరే వేరే యాదవ్స్ ఉన్నారు, చాలా కులాలు ఉన్నాయి బీసీ కులాలకు సంబంధించి. అవన్నీ జగనన్న గారికి అండగా ఉన్నారు. ఆ జగనన్న గారికి ఆ కులాలే గెలిపిస్తారు. అంటే ఇప్పుడు ఈ లావణ్య గారు ఎవరికి తెలియదని కొంత చర్చనీయాంశం అవుతుంది. మరి ఎలా తెలీదు అంటాకేం లేదు. వాళ్ళ ఇంట్లో కూడా రాజకీయ నేపథ్యం గల ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళ మామగారు ఉన్నారు, మురుడు హనుమంతరావు గారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి మంత్రిగా కూడా చేసి ఉన్నారు. వాళ్ళ మదర్ కాండ్రు కమలా గారు, ఆమె 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. గతంలో కూడా మున్సిపల్ చైర్మన్గా చేసి ఉన్నారు. చాలు. వాళ్ళకు తోడు మా ఎమ్మెల్యే ఆర్కే గారు ఉన్నాడు. అనుభవంతో పనే ఉంది. వీళ్ళు గైడ్ చేస్తారు. ఫ్యామిలీ మన రాజకీయ ఫ్యామిలీ కాబట్టి పెద్దగా అవసరం లేదు. వాళ్ళు గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు లావణ్య గారు? సరే, మెజారిటీ అంటే ప్రజలు ఎంత మెజారిటీతో గెలిపిస్తారని ఎదుటి. గెలుపు అయితే తథ్యం, గెలుస్తాం. అది 5,000, 10,000, 15,000 ప్రజలు ఎలా తీర్పిస్తారనేది అది ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు? 125 సీట్లు కాడి నుంచి 170 సీట్ల దాకా మీరు ఎన్నెల్లా లెక్కేసుకోండి. 125 సీట్లు పై మాటే తప్ప కింద అనేది చూసే పనే లేదు. అధికారంలోకి అయితే వస్తారు 100కి 150%. థ్యాంక్ యూ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, మన ఇక్కడ మన నియోజకవర్గంలో బీసీ అయిన పద్మశాలి మహిళకు సీట్ ఇవ్వటం, మేము అంటే మా సామాజిక వర్గానికి ఇచ్చారు. అదిగాక మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మా అమ్మగారికి చేయూత వచ్చినాయి, అలాగే నేతన్న నేస్తం వచ్చినాయి. అలాగా కొంచెం మాకు పథకాలు లబ్ధి చేకూరింది. కాబట్టి గత ప్రభుత్వంలో మాకు ఎవరు ₹1 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో మేము లబ్ధి పొందాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకే ఓటేద్దామని అనుకుంటున్నాం. మంగళగిరిలో లావణ్య అని పోటీ చేస్తుంది, తెలుసా మీకు? తెలుసండి. గెలుస్తుందా ఆమె? మరి కంపల్సరీగా గెలిచింది సార్. మా సామాజిక వర్గం వాళ్ళందరూ ఆమెకే వేద్దామని ఫిక్స్ అయ్యారు. మిగతా పల్లెటూరులో కానీ ఈ సైడ్ కానీ వాళ్ళకి బాగా పట్టు ఉంది. గతంలో వాళ్ళ ఎమ్మెల్సీ గారు, వాళ్ళ మామగారు కూడా చేసున్నారు, వాళ్ళ అమ్మగారు కూడా ఎమ్మెల్యేగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి రాజకీయంగా పట్టుంది. కంపల్సరీగా గెలుస్తారు. ఎందుకంటే లోకేష్ గారు ఇక్కడ చేసింది ఏమీ లేదు. కాబట్టి మా లోకల్గా అందుబాటులో ఉండే అభ్యర్థి ఆమె కాబట్టి ఆమెను కంపల్సరీగా గెలిపించుకోవాలి. లోకేష్ 200 కోట్లైనా ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నాడు కదా, మరి 200 కోట్లు ఖర్చు పెడితే గెలిచే అవకాశం ఉంటుంది కదా? 200 కోట్లు ఖర్చు పెడతాడంటే ఆయన డబ్బుతో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది అది ప్రజలే రేపు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇక్కడ పద్మశాలి వర్గం ఈసారి గట్టిగా మన లావణ్య గారికి చేయాలని నిర్ణయించుకున్నారు. డబ్బు ప్రాధాన్యత ఉండిద్దని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు డబ్బు చూపించే అధికారంలోకి రావాలనుకున్నాడు రేపు అదే డబ్బు దోచుకోవడానికి చూస్తాడని ప్రజలు గ్రహిస్తున్నారు. కనుక వాళ్ళైతే డబ్బు ప్రలోభానికి లోన్ అవ్వరని ప్రజలు మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాల ద్వారా ఆ లబ్ధి చేకూరింది కాబట్టి ప్రజలు ఆయన చూపించే ఆ డబ్బుని నమ్ముతారని మేమైతే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ అన్న. 24 సంవత్సరాలు అవుతుంది. నాకు పెళ్ళి 24 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇక్కడే చీరలోనే. ఎవరు కోటేస్తావు? ఎవరు కాంగ్రెస్కి, జగనన్నకి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఎవరి నుంచి ఉంటే అటు. ఎందుకు? నాకు కాంగ్రెస్ అంటేనే ఇష్టం, వాళ్ళే మంచి చేసేది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుతో పోటీ చేస్తుంది కదా, ఫ్యాన్ గుర్తుకు వేస్తావా మరి చేయి గుర్తుకు వేస్తావా? హస్తం గుర్తు, ఫ్యాన్ గుర్తు 2 కాంగ్రెస్. నేను జగనన్నకే వేస్తాను.
జగన్ అన్న గుర్తు అంటే ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ గుర్తు. పథకాలు వస్తున్నాయమ్మా ఏమన్నా మీకు? పథకాలు ఏం రాలేదండి నాకు. ఏం రాలేదా? ఏం వస్తుందా? మీ అమ్మ నాన్న పింఛన్లు అట్లాంటివి ఏమైనా వస్తున్నాయా? తెలీదు నాకు. పెళ్ళైనాక వెళ్ళలేదు నేను అమ్మోళ్ళకి వెళ్ళి. ఎందుకు? ఎక్కడేగా ఇంకా మా సంసారం కాపురం ఇదేగా, అమ్మోళ్ళకి వెళ్ళాను. తాడేపల్లి అమ్మోళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తాడా? మరి మంచి చేస్తాడా? బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి వస్తే. జగన్ పార్టీ మేము అటు తాడేపల్లికి వెళ్ళి జగన్ ఇల్లు కూడా అటు బ్రిడ్జికి వెళ్ళాగా, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ. మా అమ్మోళ్ళకి వెళ్ళాగా. కాలువ చూసా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి దూరం నుంచి ఫోటోలా చూశాను. ఎట్లా ఉంటాడు? మంచిగా ఉంటాడా? మంచిగానే ఉంటాడు, మంచి చేసేలాగా. హ్యాండ్సమ్ ఉంటాడా? ఆయనకి సీఎం అవుతాడా మళ్ళా? ఆయన చంద్రబాబు సీఎం కావాలా జగన్ కావాలా? జగనే. జగనే కావాలా? చంద్రబాబు వద్దా? ఆయన పార్టీ ఏం లేదు, జగనే. లోకేష్ గెలవడు. ఎందుకంటే గతంలో ఆయన చేసింది ఏం లేదు. 2014 నుంచి 19లో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు. 3 మంత్రి పదవులు చేశాడు. అయినా కానీ రాజధాని పరిధి అయినా కానీ ఈ ఏరియా అసలు డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు, ఏమీ చేయలేదు. ఆయన కేవలం ఏంటంటే నేను ఒక సీఎం, మాజీ సీఎం కొడుకుననే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఇది తప్పితే ఆయన గెలిచే పరిస్థితి ఉండదు. పైగా పద్మశాలికి సీట్ ఇచ్చారు మంగళగిరిలో, మురుగుడు లావణ్య గారికి. బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, నా దగ్గర 42,000 ఓట్లు ఉన్నాయి. పద్మశాలి 42,000. పద్మశాలి ఓట్లు 42,000 ఓట్లు ఉన్నాయి. అయితే గతంలో కన్నా ఈసారి మాత్రం పద్మశాలిలు ఎక్కువగా లావణ్య గారికి వేస్తారు. ఎందుకు? ఎవరికి తెలియదు అంటుంటారు. ఎందుకు తెలియదు? ఇప్పుడు గతంలో మురుగుడు లావణ్య అంటే మురుగుడు హనుమంతరావు గారి కోళ్ళు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రి చేశారు. వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా చేశారు, చైర్మన్గా చేశారు. ఫస్ట్ హనుమంతరావు గారు చైర్మన్గా చేశారు. ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో ఓటం అనేది తెలియదు. వాళ్ళ 2 ఫ్యామిలీలో కూడా ఏనాడు ప్రత్యక్షంగా ఏ ఎలక్షన్లో కూడా ఓడిపోలేదు. అన్ని ఎలక్షన్లు గెలిచారు. ప్రజల్లో వాళ్ళకి బాగా పట్టుంది. టౌన్లో మాత్రం బాగా కమల గారికి కానీ హనుమంతరావు గారికి కానీ వాళ్ళ కుటుంబాలు బాగా పద్మశాలిలో బాగా పేరుంది. ఖచ్చితంగా పద్మశాలి ఓటు 100కి 70% లావణ్య గారికే పడతాయి. లోకేష్ దాదాపు ఓటుకు 10,000 ఇద్దామని చూస్తుందంట కదా. 10,000 ఇచ్చినా ఏమి ఇచ్చినా ఈ డబ్బులు చూడరు, పనులు చేస్తారు లేదా, పైగా మనకి అందుబాటులో ఉంటారు లేరని అది కూడా చూసుకుంటారు. రేపు ఎమ్మెల్యే గెలిచారనుకోండి, లావణ్య గారు అనుకోండి, ఇప్పుడు మేము గతంలో కూడా చూసాము హనుమంతరావు గారి దగ్గరికి కానీ, హనుమంతరావు గారి దగ్గరికి కానీ కమలా గారి దగ్గర మేము డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం. మాకు ఎలాంటి అపాయింట్మెంట్ అవసరంలా, డైరెక్ట్గా వెళ్ళి మేడం అంటే లోకేష్ దగ్గరికి వెళ్ళలేవా? మేము అది అయ్యే పని కాదు. ఆయన ఒక మాజీ సీఎం కొడుకు, ఆయన లోకల్ కాదు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇతర వాళ్ళ పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. అది సాధ్యపడిన పని. ప్రజల్లో ఎక్కువ అభిప్రాయం ఉంది, మనం అయితే ఆయన దగ్గరికి వెళ్ళలేము,